అరే మీరేం చేస్తున్నారు? ఒకరినొకరు తోసుకోకండి, ప్రశాంతంగా లైన్ లో నిలబడండి. అరే మోటు, నా సోదరుడా, నా ప్రాణమిత్రుడా, అసలేం జరుగుతోంది? సినిమా టికెట్లు ఇస్తున్నారు, కొంటున్నాము. అరే ముందుకు నడవండి. అరే ఇది గ్యాస్ సిలిండర్ లైన్ మోటు. అరే నువ్వు అన్ని తెలుసు కూడా ఎందుకెలా అడుగుతున్నావు? చూస్తూనే ఉన్నావు కదా పెద్దన్నయ్య, ఒక్కొక్కళ్ళు ఎలా తోసుకుంటున్నారు. ఒక్కో సిలిండర్ ఒక నెల కూడా రావటం లేదు. మళ్ళీ వచ్చి ఈ లైన్ లో నిలబడాల్సి వస్తోంది. మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు సిలిండర్ తీసుకో. అరే బాక్స్ అన్నయ్య, లైన్ లో రా. కనపడటం లేదా ఎంత పెద్ద క్యూ ఉందో? ఓయ్, నేనెక్కడ నిలబడితే అక్కడి నుంచే లైన్ మొదలవుతుంది. అర్థమైందా నాన్నా? నువ్వు కాస్త నోరు మూసుకో, లేకపోతే దెబ్బలు తినాల్సి వస్తుంది. అరే నువ్వు కాస్త నోరు మూసుకో, లేకపోతే దెబ్బ తినాల్సి వస్తుంది. ఇదిగో చూడు మోటు, నేను నోరు మూసుకోమన్నది నిన్ను, అతన్ని కాదు. ఏమన్నా? నేను నోరు మూసుకోవాలా? ఇదెలా ఉండొచ్చు? మీరు వెళ్ళండి. ఇదిగో, తీసుకోండి, 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 తీసుకోండి. ఏంటి మెత్తగుట్లాడా? నీకు పడాల్సిందే. లగైతో నా 20 ఏళ్ల అనుభవంలో నేను ఒకే ఒక పొరపాటు చేశాను. మోటు పతులతో స్నేహం చేశాను. అవును, వాళ్ళ వల్ల నేను ఎన్ని దెబ్బలు తినాల్సి వచ్చిందో. అరే ఏమిటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు గసిట? ఓ ఈ మోటు పత్తులు, మీరేం దిగులు పడకండి మిత్రులారా. ఇదిగో తీసుకోండి, ఇది నేచురల్ గ్యాస్ సిలిండర్. ఏంటి నేచురల్ గ్యాస్ సిలిండరా? ఇదెలా పనిచేస్తుంది? ఎలా అంటే, ఇదిగో చూడండి, ముందు సిలిండర్ మూత తీయండి. ఇందులో కర్రలు, బొగ్గు, పిడకలు లాంటి నేచురల్ వస్తువులు వేయండి. ఒక్క నిమిషం, కానీ అసలు ఈ ప్రశ్న అడిగింది ఎవరు? ఓయ్, ఎవరడిగితే ఏముంది గాని, అడిగిన ప్రశ్న కరెక్టే కదా. ఇప్పుడు ఈ బటన్ ని ఆన్ చేయండి. లోపల గ్యాస్ తయారవటం ప్రారంభమవుతుంది. అరే 24 గంటలు మీరు గ్యాస్ ఉపయోగించిన 2 సిలిండర్లు 2 నెలలు వస్తాయి. 2 నెలల? అవును, 2 నెలలు. అరే స్నేహితులరా, మళ్ళీ ఈ ప్రశ్న ఎవరు అడిగారు? అరే ఎవరడిగితే ఏమిట్లేండి, కానీ మనం 2 నెలలు లైన్ లో నిలబడక్కర్లేదు. ఇప్పుడు మనకి భలే మజా వస్తుంది. అంతేకాదు, ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందంటే మనం దీన్ని నమ్మి బిజినెస్ కూడా చేసుకోవచ్చు. మోటు పతులు గ్యాస్ కంపెనీ పేరుతో ఏజెన్సీ కూడా ఓపెన్ చేసేసుకోవచ్చు. కానీ మా వల్ల మీకు అన్ని కష్టాలే కదా, మా వల్ల మీరు ఎన్నో దెబ్బలు తింటున్నారు కదా. అరే మేము ఊరికే ఏదో సరదా కన్నాం, మీరిద్దరూ మాకు ప్రాణ స్నేహితులు. ఏమిటి ఏమిటి? ఓయ్ మోటు, ఏమిటి నువ్వు చేసిన పని? ఏంటి ఇటు పక్క టానిచ్చుకుంది? మమ్మీ డాడీ కాపాడండి. మోటు పతులు ఏకంగా నన్ను పైకే పంపించేశారు మీరు. ఇది దారుణం. మోటు పతులతో స్నేహం చేసి ఎగిరిపోయాడు పాపం. ఆ గసిటే రాంబుకి మిగిలింది చివరికి గాయం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. వాళ్ళని పట్టుకోండి. కవితల సంగతి పక్కన పెట్టు, పారిపోదాం పదా. జాన్ మర్యాదగా ఆగు. లగైతో మోటు పతులు, డాక్టర్ జట్కా కాపాడు. జట్కామయ్య కాపాడండి. డాక్టర్ జట్కా కాపాడండి. ఓయ్, నా దగ్గర ఉన్నది ఒకే ఒక్క సిలిండర్, దాన్ని వదిలిపెట్టకండి, గట్టిగా పట్టుకోండి. ఏమన్నారు? ఓయ్ భయపడకండి మిత్రులారా, నేను మిమ్మల్ని ఆపడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాను. ఈలోగా మీరు ఎగురుతూనే ఉండండి, మర్చిపోకండి, ఎగురుతూనే ఉండండి. బాక్స్ రన్నయ్య తప్పుకో.
ఏయ్, ఏంటి మీరు ఎలా వచ్చేస్తున్నారు? తప్పుకోండి, నన్నేమి చేయకండి. ఏయ్, నన్నేమి చేయకండి. పతులు సిలిండర్ మించి దూకేద్దాం. డాక్టర్ జట్కా దగ్గర ఈ ఒక్క సిలిండరే ఉంది. దీన్ని ఆపడానికి ఆయన ఏదో ఒక ఏర్పాటు చేస్తాడు. అదిగో అలా చూడు. మోటు పత్రు, ఈ నెట్ వైపుకు రండి. ఆగిపోయా. చింగం గారు తప్పుకోండి. ఏంటిది ఉన్నట్టుండి నాకు మోటు పత్నులు పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ? చింగం గారు కాపాడండి. మోటు పత్ను ఏం జరుగుతోంది? దించండి, నన్ను కిందకి దించండి ఇప్పుడే, ఈ నిమిషమే. ఐ ఆర్డర్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు, దించండి. అయ్యమ్మా. టీ కొట్టు బాబాయ్, కాపాడు. అరే మోటు పత్ను, మీరు ఏం చేస్తున్నారా? వాళ్ళు మన బెడ్షీట్ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. మా బెడ్షీట్ మాకు తిరిగిచ్చేయ్. మమ్మీ, మాకేమీ కనపడటం లేదు. ముందు ఏముంది? అయ్యమ్మా, మోటు పత్ను, మీతో పాటు నా పరిస్థితి కూడా ఇలా అయ్యిందేంటి? వెనక్కి వెళ్ళండి ప్లీజ్. స్టాప్ స్టాప్, ఐ సే స్టాప్. ఏ ట్రక్ డ్రైవరు, స్టాప్. నువ్వైనా ఆగు. మోటు పత్నుని ఆపేవాళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ కొబ్బరి బొండాలు, థ్యాంక్ యూ. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. అంచుల్ని పైకెత్తి యాంగిల్ ని మార్చు. ఆల్ఫా 1 హెడ్ క్వార్టర్స్. శత్రువుల గూఢచారి విమానం మన అడవి మీదుగా వెళ్తోంది. మన దగ్గర ఉన్న మిసైల్స్, బుల్లెట్స్ అన్ని అయిపోయాయి. వాళ్ళు ఏదో విధంగా అడ్డుకోవాలి. మన దేశ రహస్యాలను తీసుకుని వెళ్తున్నారు. వాళ్ళు ఈ దేశం దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటిది నేనేం చూస్తున్నాను? ఇద్దరు వ్యక్తులు లోకల్ మిసైల్ మీద వచ్చి శత్రువుల విమానాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ నో, ఇలాంటి దృశ్యాన్ని నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. పతులు, ఏదో ఒకటి చెయ్యి. అటు చూడు, విమానం. దానికి గుద్దుకునే తీరుతాం అనుకుంటా. అది శత్రువుల విమానం. మన భారతదేశ విమానం దాన్ని చేస్తోంది. అయితే మనం ఢీ కొట్టాల్సిందే. చూడు, శత్రువుల విమానం ఇక తప్పించుకోలేదు. అవును, ఇది మన దేశ పరువు ప్రతిష్టకు సంబంధించింది. ఆల్ఫా 1 ఏం జరుగుతోంది? నాకింకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. సార్, నేను నమ్మలేకపోతున్నాను. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో నాకు తెలియదు. అటు చూడండి, అటు చూడండి, వాళ్ళు దాన్ని ఢీ కొట్టారు. వాళ్ళు సాధించారు, కానీ మనం వాళ్ళని కాపాడలేము. ఇప్పుడు వీళ్ళ పని చెప్దాం రండి. ఓయ్, వీళ్ళు నా వెన్నెముకని విరిచేశారు. అందరం కలిసి వీళ్ళ పని పడదాం, పదండి. సార్, సార్, మీరెంతో సాహసంతో శత్రువుల విమానాన్ని ధ్వంసం చేశారు. మాతృభూమి రుణం తీర్చుకున్నారు. మీలాంటి వాళ్ళు 1000 మందిలో ఏ ఒక్కరో ఉంటారు.
నేను ప్రభుత్వం వారితో మాట్లాడి మీకొక గొప్ప అవార్డు ఇప్పిస్తాను. మోటు, మనం ఏదో ఒక బిజినెస్ చెయ్యాలి. పద, ఏ బిజినెస్ చెయ్యాలో ఆలోచిద్దాం. అరే, ఇంత ఓవర్ యాక్షన్ చెయ్యాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఆలోచిస్తాను. పద, వ్యవసాయం చేద్దాం. నూనె, పప్పులు, బియ్యం ఇలాంటివన్నీ అమ్మితే ప్రజలు తప్పకుండా కొంటారు. అరే వద్దు వద్దు, వ్యవసాయం అంటే రాత్రి పగలు కష్టపడాలి. ఆ తర్వాత వరదలు వస్తే మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. ఇంకేదైనా ఆలోచించు. సరే పద, మనం చేపల బిజినెస్ చేద్దాం. వద్దొద్దు, చేపల బిజినెస్ చాలా ప్రమాదకరం. చూడు, రాత్రి పగలు మనం ఎంతో కష్టపడి చేపలను తీసుకొస్తాం. ఇందాక వచ్చినట్టు కాకులు వచ్చి అవి ఎత్తుకుపోతాయి. వద్దు, ఇంకేదైనా ఆలోచించు. ఓహో మోటు, ఓ పట్టాన నీకు ఏ బిజినెస్ నచ్చడం లేదు. సరే, ఇంకో బిజినెస్ ఆలోచిస్తానుండు. నీకు ఇష్టమైన బిజినెస్ చేద్దాం. అదే ఐస్ క్రీమ్ బిజినెస్. చాలా వేడిగా ఉంది, ఇలాంటప్పుడు బాగా అమ్ముడుపోతాయి. అరే వద్దు వద్దు, ఈ వేడికి మన ఫ్రీజర్ గాని పాడైపోయిందంటే మన ఐస్ మొత్తం నీరుగా మారిపోతుంది. ఇంకేదైనా ఇక ఆలోచించు. చాలే, ఆపు మోటు. నువ్వు ప్రతి విషయాన్ని నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు. మనిషి ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచించాలి. నీకు వైద్యం చేయించాల్సిందే. పద, డాక్టర్ జట్కా దగ్గరకు వెళదాం. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా స్నేహితుడా, ఇదిగో ఈ కళ్ళజోడు తీసుకో. దీన్ని ఎప్పుడూ పెట్టుకునే ఉండాలి. ఇది పాజిటివ్ థింకింగ్ గ్లాస్. పెట్టుకో. అరే, ఈ కళ్ళజోడు నాకు ఎంత అందాన్నిచ్చింది. నా మొహానికి ఇది చాలా అందంగా ఉంది. డాక్టర్ జట్కా, మోటుకి ఇప్పుడు ఏమైంది? ఓయ్ మోటు, నా సహోదరుడా, నువ్వెంతసేపు అయితే ఈ కళ్ళజోడు పెట్టుకుని ఉంటావో అంతసేపు నువ్వు అస్సలు నెగిటివ్ గా ఆలోచించవు. ఒకవేళ నువ్వు ఎక్కడైనా ఇంపాసిబుల్ అన్న మాట విన్నావంటే వెంటనే వాటిని పాసిబుల్ చేసి చూపిస్తావు. అది ఈ కళ్ళజోడుకున్న మహత్యం. వా, అద్భుతంగా ఉంది. ఇంపాసిబుల్ వర్డ్స్ వినగానే మోటు వాటిని పాసిబుల్ చేసి చూపెడతాడు. అవును పత్రు, అలాగే జరుగుతుంది. లగాయితో డాక్టర్ జట్కా, మీరు ఎప్పుడైతే మోటుకి గ్యాడ్జెట్ ఇస్తూ ఉంటారో అప్పుడు మనకి మోటు ఏదో ఒక ప్రమాదం తెచ్చి పెడుతున్నాడు. ముందు అతన్ని మన ల్యాబ్ లోంచి బయటికి పంపండి, లేదంటే ఆ స్లాబ్ అంతటిని ముక్కలు చేస్తాడు. అవును. ఓయ్ డోంట్ వర్రీ గసీటే, నా స్నేహితుడా, నా ల్యాబ్ ని నాశనం చేయడం ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చూసారా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మోటు, పట్టుకోండి, జాన్ ఎవరైనా పట్టుకోండి. Hey, stop in the name of law. Stop. The name is Chingam. Inspector Chingam. Chingam చేతిలోంచి తప్పించుకోవడం impossible. Impossible. జాన్, చింగం చేతిలోంచి తప్పించుకోవటం పాసిబులే. మీరు పారిపోండి. Stop in the name of law. ఆగు మోటు. చట్టం మీద ఒట్టు. భారత మాత మీద ఒట్టు. ఆగు.
మోటు నువ్వు పారిపో, లేకపోతే చింగం గారు నిన్ను జైల్లో పడేస్తారు. ఏయ్! నిన్ను వదిలిపెట్టను మోటు. ఎక్కడ 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 ఎక్కడున్నాడు? ఇన్స్పెక్టర్ చింగం గారు, మీరెక్కడికి వెళ్ళారు? మీకోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆ జాన్ బ్యాంకుని దోచుకున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికే వెళ్ళాను. సరే సరే రండి, ముహూర్తం దాటిపోక ముందే ఈ టవర్ ని ఓపెన్ చేయండి. రేపటి నుంచి ఇదే నా ఆఫీస్. మేయర్ సార్, ఈ టవర్ని నేను మీకోసమే ఎంతో కష్టపడి కట్టాను. ఇది ఎంత దృఢమైందంటే వరదలొచ్చినా, తుఫానొచ్చినా, భూకంపం వచ్చినా ఇది కూలిపోదు. దీన్ని కూల్చేయడం ఇంపాసిబుల్. ఎవరూ దీన్ని కూల్చలేరు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చూసారా, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. చింగం గారు, మోటోని పట్టుకోండి. పతులు, మనం ఎందుకు పారిపోతున్నాం? అరే, అక్కడ టవర్ ను పూర్తిగా కూల్చిపారేసి మనం ఎందుకు పారిపోతున్నామని అడుగుతున్నావా? నీ కళ్ళజోడు పాజిటివ్ థింకింగ్ గురించి నేను ఎంతో కలవరపడుతున్నాను. ముందు ఆ కళ్ళజోడు తీసిపారాయి. ఇంతకు ముందులాగా ఉంటేనే నువ్వు బాగుంటావు. తీయను, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీయను. ఈ కళ్ళజోడు నా మొహానికి చాలా అందంగా ఉంది. నేను చెబుతున్నాను, తీసేయ్. నేను తీయనంటే తీయను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. మోటు, డాక్టర్ జట్కా మోటు పాజిటివ్ థింకింగ్ గ్లాసెస్ ని తప్పకుండా తీసేయాల్సిందే. వాటి వల్ల అందరి బతుకులు భారం అయిపోతున్నాయి. నేను తీయను. ఏయ్ మోటు, నువ్వు ఏమనుకున్నావు? ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం తేలిక అనుకున్నావా? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. వాము, ఇప్పుడు చింగం గారి పని అయిపోయినట్టే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అయ్యమ్మా! ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు పెట్టుకున్న ఆ పాజిటివ్ థింకింగ్ గ్లాస్ దయచేసి నాకు ఇచ్చేయి ప్లీజ్. ఇవ్వనంటే ఇవ్వను. అయ్యమ్మా, మోటుని నేను వదిలిపెట్టను. కాస్త కామ్గా ఉండండి చింగం గారు. మీరా ఇంపాసిబుల్ డైలాగ్ మాత్రం చెప్పొద్దని ముందుగానే చెప్పాను. మీరెక్కడా వింటే కదా అదే డైలాగ్ కొడుతున్నారు. The name is Chingam. డైలాగ్ అక్కడే ఆపేయండి చింగం గారు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఇప్పుడేం చేస్తావు మోటు? చెప్పు, ఏం చేస్తావు? మీకు ముందే ఆ ఇంపాసిబుల్ డైలాగ్ చెప్పొద్దని చెప్పాను కదా. మీరు అసలు ఎక్కడ నా మాట వింటే కదా. అనుభవించండి. పతులు, నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. మోటు దగ్గర నుంచి ఈ విధంగా కళ్ళజోడు చేసుకోవడం చాలా కష్టం. ఐడియా సజ్జి, పదండి అందరం కలిసి అతని దగ్గరకు వెళదాం. అరే, మీరు మాత్రం దూరంగా ఉండండి, లేదంటే మమ్మల్ని మళ్ళీ ఇరికించి పారేస్తారు. అయ్యమ్మా, నన్ను వదిలేసి వెళ్ళకండి. నేను మోటుని పట్టుకుని తీరుతాను. ఐ ప్రామిస్ యూ. ఈ జ్యువెలరీ షాప్ ని లూటీ చేయడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. జాన్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. థ్యాంక్ యూ మోటు. మోటు, అది దొంగిలించిన సామాను. మర్యాదగా దాన్ని చింగం గారికి ఇచ్చేయి. నువ్వు కరెక్ట్ గా చెప్పావు పోతులు. జాన్ అన్నాడు షాపులో దొంగిలించడం ఇంపాసిబుల్ అన్నాడు. నేను పాసిబుల్ చేసి చూపించాను.
మోటు జాన్ మహా గొప్ప దొంగోడు. అతన్ని చెత కొట్టి జైలుకు పంపడం ఇంపాసిబుల్. వద్దు వద్దు, మధ్యలో నన్ను ఇరికించొద్దు. నేను ముందే చెప్పాను జాన్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చింగం గారు, అసలు ఏం జరిగింది? పతులు ఆయన ఎందుకలా నోరు కట్టుకున్నారు? సింగం గారు అంటున్నారు ఆ మోటు కళ్ళజోడు తీయించడం ఇంపాసిబుల్ అని తెలుసా? నేను ఒప్పుకోను చింగం గారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. వీల్లేదు. అసలు నువ్వు చేసిన పని ఏమిటి పతులు? నువ్వు ఏం పని చేశావు? నా ప్రియమైన మోటు, నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంటేనే నాకు నచ్చుతావు. ఇంకెప్పుడు నిన్ను మార్చాలని నేను ప్రయత్నించను మోటు.